టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్తో జరిగే రంజీ మ్యాచ్లో ఆడతానని స్పష్టం చేశాడు. విరాట్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడతాడు. విరాట్ రంజీలో ఆడటం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. విరాట్ ఈ నెల 23న సౌరాష్ట్రతో జరగబోయే మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. మెడ నొప్పి కారణంగా విరాట్ సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో ఆడటం లేదు. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఢిల్లీ జట్టులో మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ ఉన్నాడు. సౌరాష్ట్ర తరపున టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే రంజీ మ్యాచ్ల్లో చాలామంది భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. ముంబై తరపున రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, పంజాబ్ తరపున శుభ్మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు తప్పక రంజీలో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ఆటగాళ్లంతా రంజీ బాట పట్టారు.